చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో సొసైటీ మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 27 కొనుగోలు కేంద్రాల్లో 21 కొనుగోలు కేంద్రాలు మూసివేయడం జరిగిందని తహసీల్దార్ మాలతి తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట, మెడ్జాపల్లి, కామారం గ్రామాల్లో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ మాలతి ఆర్ఐ రాజులు పరిశీలించారు. వర్షం పడితే ధాన్యం తడవకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో 27 కొనుగోలు కేంద్రాలకు గాను 21 కేంద్రాలు పూర్తి కావడం జరిగిందని, మరో 6 కేంద్రాలను రేపు సాయంత్రం వరకు పూర్తి చేసి మూసివేయడం జరుగుతుందన్నారు. వర్షం పడితే తూకం చేసిన ధాన్యాన్ని తడవకుండా టార్పాలిన్ల ద్వారా కప్పి ఉంచాలని, ధాన్యం తడవకుండా చూసుకోవాలని నిర్వాహకులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని తహసీల్దార్ మాలతి సూచించారు. అందరికీ నమస్కారం. మన శంకరంపేట మండలంలో ఇప్పటిదాకా మొత్తం 27 పీటీసీ సెంటర్స్ అండ్ ఐకేపీ సెంటర్స్ మొత్తం కలిసి 27 ఉంటే అందులో నుంచి మనకి ఇప్పుడు ప్రజెంట్ 21 ఆల్రెడీ క్లోజ్ అయింది. 6 సెంటర్స్ మాత్రం ఇంకా రన్నింగ్లో ఉంది. వీటికి లారీలో ప్రాబ్లం ఉంది. ఇక్కడైతే మనం పంపించిన లారీలు అన్లోడ్ కాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. రేపటి వరకు కూడా సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు ఒక 2 సెంటర్లు మినహాయించి మిగతా సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. అంటే ప్రతి సెంటర్ వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాడ్ ఉన్న సెంటర్ వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ నైట్లో కానీ ఎప్పుడైనా వర్షం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది, వర్షం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏవైతే మనం కాంట పెట్టిన ధాన్యం ఏదైతుందో దానిపైన టార్పాలిన్ గురించి కంపల్సరీ కప్పాలి. అట్లాగే ఆ గాలి ఎక్కువ గాలి వీస్తే ఆ టార్పాలిన్స్ లేచిపోతాయి కాబట్టి మంచిగా రాళ్ళు పెట్టేసి ఎటు కూడా ఆ టార్పాలిన్స్ కదలకుండా పెట్టినట్లయితే ధాన్యం నానకుండా ఉంటుంది. దయచేసి సెంటర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించారు.